హా అమ్మా, అప్పుడైనా అబార్షన్ వల్ల ప్రెగ్నెన్సీ కష్టమంటున్నారు. రేఖా, ఏం మాట్లాడుతున్నావు? అబార్షన్ ఏంది? నిన్నే రేఖా. వంశీ, నువ్వు కూర్చో, నేను నీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఏం క్లారిటీ ఇస్తావు? ఏం క్లారిటీ ఇస్తావు? పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజు నేను అడిగాను కదా నీకైనా పాస్ ఉందని చెప్పి. ఏం లేదన్నావు. మరి ఇప్పుడు ఏంది ఇది? హలో మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. రేఖా పాష్ గురించి నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పటికే నిజం చెప్తారా లేదా? పెళ్లికి కొన్నాడు ముందు ఒక పిచ్చివాడిని నమ్మి మోసపోయి 2 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అబార్షన్ అయింది. వాడు వదిలేశాడు. ఎమోషనల్గా చాలా సఫర్ అయింది. నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. పెద్ద మనసు చేసుకుని క్షమించండి.